అమావాస్య తిథులు నక్షత్రాలు ఏమీ లేవు. ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథము. ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో ఏమున్నాయ్యా అని అంటే ఇది 3 కాలాలకు సంబంధించినటువంటి బోధన కాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము. దాంట్లో ఒక కాలం ఉన్నది ఆ చెట్టు పోయే కాలం ఉంది కదా, దానికి ముందు కాలం అన్నమాట. ఈ 3 భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము. ఏమిటది? హిస్టరీ ఉంది కదంటే బాలకథ చందమామ కథ కాదు, గతించినటువంటి జాతుల యొక్క గాథలు. దాన్ని ఏమంటారు? భూతకాలము. ఆ చరిత్రని మీకు ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు అని అంటే మనం ఎక్కడ ఉన్నాము? వర్తమానంలో ఉన్నాము. గతించినటువంటి చరిత్రను తెలుసుకుని మీరు ఒకవేళ ఈ వర్తమానంలో మీరు దానిని తెలుసుకొని జీవించకపోతే భవిష్యత్తులో ఏమి ఎదుర్కోబోతున్నారు? అర్థమైందండి? భవిష్యత్తులో ఏమి ఎదుర్కోబోతున్నారు? ఈ 3 కాలాల యొక్క సంపూర్ణ సమగ్ర గ్రంథం పేరే ఏంటనేది అదండి. అంటే తెలియాలంటే ఎన్ని ఒకసారి, వారం ఒకసారా, సంవత్సరం ఒక నెల, రంజాన్ నెలలైనా నిత్యం పారాయణ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఏమన్నారు? ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథము. అర్థమైందండి? సింపుల్ గా అది. అయితే సరే, అయితే దీని ముందు చెప్పే ముందు ప్రవక్త గారి గురించి 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనందరం హిస్టరీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తాం కదా. ప్రవక్త గారి గురించి ఇందాక సోదరుడు టచ్ చేసి చేశాడు. అంశం విషయం ఏంటంటే ప్రవక్త గారి యొక్క చరిత్ర మనకు తెలియదు. సింపుల్గా మరీ అంత డీప్గా కాదు, మనకు కావాల్సిన విషయం. ఆయన తల్లి గర్భమున పడిన కొన్ని నెలలకి తండ్రిని కోల్పోయాడు. అంటే ఈ పుట్టక ముందే తండ్రి చనిపోయాడు. కొన్ని నెలలు, లేక నెలల్లోనే తండ్రి చనిపోయాడు. పుట్టిన తర్వాత అతి చిన్న వయసులోని తల్లిని పోగొట్టుకున్నాడు. అంటే ఆయన బాల్యంలోకి వచ్చేటప్పటికి తల్లిదండ్రుల ప్రేమ ఆయనలో లేదు. తల్లి ఒడిలో లాలన పాలన లేదు. తండ్రి ముఖమే తెలియదు. తండ్రి ముఖమే తెలియదు. చూసారా? అంటే తల్లి తండ్రి లేకపోతే ఎవరండి? ఏమంటాం? ఒక అనాథ బిడ్డని ఒక దైవ సందేశహరుడుగా ఎన్నుకొని ప్రపంచ మానవాడికి ఏమి సందేశం ఇవ్వబోయాడు సృష్టికర్త అంటే, ఒకటి సృష్టికర్త పట్ల భక్తి నిష్ఠ ఎలా ఉండాలో అనేది ఒకటి, మానవుల పట్ల ప్రేమ త్యాగ గుణం ఎలా కలిగి ఉండాలో అనేది ఈ 2 విషయాల సమగ్ర సారాంశమే పురాణం. లక్ష 90 విషయాలు లేవు. మీరు ఏం చూసినా ఉంటే దేవుడి గురించి ఉంటే లేదా మానవ గురించి. అర్థమవుతుంది? కాబట్టి ఇంకొక అనాథ బిడ్డ ఆ విధంగా దైవ సందేశాన్ని అందించడానికి ఎన్నుకున్నటువంటి వ్యక్తి సృష్టికర్తటువంటి ఆ దైవము. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు లేకపోతే మరి వాడి విలువ సాధారణ తెలుస్తుంది. అసలు ఉన్నవాడికి తెలియట్లేదు కదండి. కానీ పెంచి ఆశ్రయించి చదివిస్తేనే ఎందుకు తెలియట్లేదు కదా. మరి తల్లిదండ్రులు పుట్టినతోనే లేరు, ఆయన ఊహొచ్చేటప్పటికే లేరు, ఇంకా తల్లిదండ్రులు గురించి ఆయన చెప్తాడు. మనందరం తల్లిదండ్రుల వయసు ఆడవాళ్ళు పెరిగింది కాబట్టి, నేను వాడేయంటే నా తల్లిదండ్రులు నా ఎంతో ఉన్నారని కాబట్టి ఉన్నారు లేదా? ఉన్నారు కాబట్టి నేను తండ్రి గురించి చెప్పాను అనుకోండి, తల్లి గురించి చెప్పాను అనుకోండి, సమంజసంగా ఉంది. మరి ఆయన
చెప్పడం ఏంటి? ఆ తల్లిదండ్రులు లేనటువంటి బాధ ఏమిటో ఎవరికి తెలుస్తుంది? ఉన్న వాళ్ళకి తెలియదు, వాళ్ళని కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది. చూసారా? అందుకే ఆయన తల్లిదండ్రులను దేవుడు ముందుగా ఆయన దూరంగా ఉంచి ఆయన సేవ కొరకు ఎత్తుకున్నాడు. అయితే ఆ ప్రవక్త చూపినటువంటి ఔదార్యం ఏమిటి, అనాథల పట్ల అది స్థితి ఏమిటి అనే దాన్ని ఒక విషయం చెప్తున్నా చూడండి. మీరు ప్రపంచంలో ఎందరో మహనీయుల యొక్క చరిత్రను మీరు వింటూ ఉంటారు. రామాయణం అని, మహాభారతం, యేసుక్రీస్తు అని ఎన్నో మంది పుణ్య పురుషుల యొక్క చరిత్ర మీకు తెలుసు. కానీ ఏ మహనీయుడైనా సరే, ఏ మహనీయుని యొక్క ప్రబోధనైనా సరే, ఈ ప్రవచనం ఉందో చూడండి. ఏమిటా ప్రవచనం?